ముద్దుగా ఏ2గా పిలుచుకునేటటువంటి సార్ అడ్డాల ఆంజనేయులు గారి వెన్యూ అయినప్పటికీ కూడా మరి వారు మరి ఆ బ్యాంకు వారు అక్కడ జయదేవ్ కోచింగ్ సెంటర్ ఉంది, జయదేవ్ మాస్టారు, మరి మనకి ఇలా అనేక మంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. మరి ఈ వెన్యూ ఇస్తున్నాడు మన గురునాథం గారు. స్టార్టింగ్ ఇక్కడే పెట్టాం, ఎండింగ్ ఇక్కడే పెట్టాం. ఇట్లా గురునాథం గారికి మరి చక్కగా ఇద్దరు భార్యాభర్తలోని మజ్జిగ మంచినీరు ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5 గంటల వరకు 2 వేసవిలు కూడా పోయటం జరిగింది. ఇట్లా అనేక మంది మనకి ఇంకేదన్నా మర్చిపోయిన భావించద్దు, అనేక మంది మనకి సహాయ సహకారాలు అందించబట్టి మనం అంత దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి దీనికి మనకి సహాయంగా ఈ సంవత్సరం మనకి దాతలు అందించినటువంటి విరాళం 1000 రూపాయల నుంచి 10,000 వరకు అందించారని చెప్పాను. మరి ఈ సంవత్సరం 2,44,499 రూపాయలు మనకి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. మరి ఆర్థిక సహాయంతో పాటుగా లాస్ట్ ఇయర్ మిగిలినటువంటి 4,500 కలిపితే మనకి 2,49,000 రూపాయలు మనకి ఈ సంవత్సరం మంచినీరు పంపిణీకి దాతృత్వం అండి. మరి ఇంత మొత్తం 2,49,000 రూపాయలు 2 నెలలు జరిగేటువంటి వేసవి మంచినీటికి కార్యక్రమానికి అందజేయడం అనేది చాలా శుభ పరిణామం, గొప్పదనం. మరి మనకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఖర్చు మేజర్గా మనం 135 మంచినీళ్ళుగా మజ్జిగ క్యాన్లు పంపిణీ చేస్తాం. 135 తర్వాత 2-3 వాళ్ళు సొంతగా తయారు చేసుకొచ్చి అక్కడ పంపిణీ చేశారు మన దగ్గర. మనం 135 క్యాన్లు పూర్ణచంద్రరావు గారు పంపిణీ చేయడం జరిగింది. మరి వారికి 1,200 రూపాయల కాడికి మనం ఇస్తామన్నాం. సరే అది ఓకే అన్నారు. అయితే మన దగ్గర మంచినీరు వాళ్ళు ఇక్కడ నీళ్లు కలుపుకున్నారు కాబట్టి 3 క్యాన్లకి 5 క్యాన్ల నీటిని కలిపామన్నారు. ఆ చొప్పున మనం 5,500 రూపాయలు మంచినీరు కట్ చేస్తే ఆయన 135 క్యాన్లు కానీ 1,56,500 రూపాయలు మనం చెల్లించడం జరిగింది. మరి అట్లాగే పందిరి వేసినప్పుడు కుర్రా శ్రీని గారికి ఆ టీంకి మరి అక్కడ టెంట్ వేసాము, కుర్చీలు తీసుకొచ్చాం. వీటన్నిటికీ కూడా 16,000 రూపాయలు ఖర్చు. మజ్జిగ పోసిన వారికి 20,000 రూపాయలు, నెలకి 10,000 చొప్పున 2 నెలలు 20,000 రూపాయలు. మరి అట్లాగే వాటర్ గ్లాసులు 13,000 రూపాయలండి. వాటర్ గ్లాసులు అంటే మనం మొత్తం కూడా పేపర్ గ్లాసులో ఉపయోగించాం, ప్లాస్టిక్ జోలికి వెళ్ళకూడదు. మరి అట్లాగే వేణు గారికి మంచినీళ్ళకి 640 కూలింగ్ క్యాన్లు అయింది. కూలింగ్ క్యాన్ మన 50 రూపాయలు చొప్పునే సప్లై చేశారు. వేణుగారు 16,000 రూపాయలు మరి వేణు గారికి మనం చెల్లించడం జరిగింది. ఇక చిన్న ఖర్చులు మరి అట్లాగే మన వైద్య సహాయము, విద్యార్థుల విద్యా సహాయం, ఇట్లా వీటిల్లోనే మనం కొన్ని సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. ఈ ఖర్చు అంతా కూడా మనకి 2,44,880 రూపాయలు అయింది. 2,45,880 రూపాయలు. 2,45,880 రూపాయలు ఖర్చు అయితే ఇంకా 4,120 రూపాయలు మిగిలింది. 4,120 రూపాయలు అంటే మనం ప్రతిరోజు మజ్జిగ 2-3 క్యాన్లు పంపిణీ చేసేటప్పుడు మన మిత్రులు కొంతమంది డౌట్ వచ్చింది, సార్ మరి సాల్వేమో డబ్బులు మన తలొక్కద్ద వేసుకుందామని. చూద్దాం సార్, అవసరమైతే వేద్దామనేది మనం ముందుకెళ్ళాం. అయితే ఆ ఇచ్చిన అమౌంట్ కాకుండా మనకి ఎక్స్ట్రా ఏమి అమౌంట్ పడలేదు. మనకి ఇంకా 4,000 రూపాయలు 4,120 రూపాయలు మనకి మిగిలిగా ఉన్నాయి. ఆ 4,120 రూపాయలు మనకి మిగిలిన ప్రతాప్ గారు ఎప్పటి నుంచో ఒక చిరుక కోరిక కోరుతున్నారు. ఇలాంటి మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక మైక్ ఉంటే బాగుండేదేమోనని, మరి అదేమన్నా అవకాశం ఉంటే ప్రపోజల్ పెడుతున్నా. 4,000కి ఏదన్నా 1-2 పడినా కానీ ఒక మైక్ని అరేంజ్ చేసుకుంటే మన వాయిస్ అది బాగుంటుంది అనేటటువంటిది ఆయన దాన్ని భద్రం చేసి తీసుకొస్తామనేటటువంటి కోరికతో ఆయన ఉన్నారు. మరి ఇది మనకి జరిగినటువంటి ఈ సంవత్సరం మనకు వచ్చినటువంటి విషయం కానీ ఖర్చు అయింది. ఇదంతా మనం టైప్ చేసి మళ్ళీ మన గ్రూప్లో పోస్ట్ చేద్దాం. దీంట్లో ఏమైనా మార్పులు చేరుకుంటే గుర్తుంటే దయచేసి తెలియజేస్తే మనం చిన్న మార్పులు ఉంటే మనం దాన్ని యాడింగ్ కానీ డిలీట్ కానీ ఏం చేయాలనేది చేద్దాం. నాకు తెలిసి 100% ఇది ఫైనల్ కాదు, 98% ఫైనల్. ఇంకా 2% మనం మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించుకున్నాం. అది నాకు ఇంత మంచి ప్రోగ్రాం మరి ఆర్గనైజ్ చేస్తున్న మనందరికీ కూడా మరి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యం అంటే గొప్ప ఐశ్వర్యం కాకపోయినా మనకి సంతృప్తికరంలో బతకటానికి ఐశ్వర్యం కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు మరొకసారి అందరికీ.